ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష ముగిసింది. సమస్యల పరిష్కారానికి మరింత లోతుగా అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్. ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సవరణలపై కొత్త సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రేవంత్ సూచించారు. సవరణలపై ప్రజాభిప్రాయం పరిగణలోకి తీసుకోవాలని, అలాగే అఖిలపక్ష సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు సీఎం రేవంత్. ప్రజల అభిప్రాయాలు, సూచనల ఆధారంగా ధరణిపై సమగ్ర చట్టాన్ని రూపొందించాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అవసరమైతే అసెంబ్లీలోనూ చర్చ పెడదామని సీఎం రేవంత్ సూచించినట్లు సమాచారం. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, మాజీ మంత్రి జానారెడ్డి, ధరణి కమిటీ సభ్యులు కోదండరెడ్డి, సిఎస్ శాంతికుమారి అధికారులు పాల్గొన్నారు. ధరణికి సంబంధించి సమీక్ష నిర్వహించినట్టు తెలుస్తోంది. దీనిపై సమీక్ష కూడా కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పూర్తి వివరాలని మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి. చందు, సచివాలయంలో ధరణిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం ముగిసింది. ధరణిలో సమస్యలు మార్పులు చేసే అంశాలపైనే ప్రధానంగా చర్చించారు. ధరణి సమస్యల పరిష్కారానికి మరింత లోతుగా అధ్యయనం చేయాలని కూడా అధికారులకు రేవంత్ రెడ్డి సూచించారు. ముఖ్యంగా ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు కూడా చేపట్టాలి. సవరణలపై కొత్త సమస్యలు కూడా తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సీఎం అధికారులు చెప్పారు. ముఖ్యంగా సవరణలు ఏదైతే చేస్తున్నారో దానిపై ప్రజాభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని కూడా అధికారులు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ధరణిపై అఖిలపక్ష సమావేశాలు నిర్వహించి తమ అభిప్రాయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ముఖ్యంగా ప్రజల అభిప్రాయాలు, సూచనల ఆధారంగానే సమగ్రమైనటువంటి చట్టాన్ని రూపొందించాలని కూడా సీఎం అధికారులకు సూచించారు. అవసరమైతే అసెంబ్లీలో ఈ అంశంపై కూడా చర్చ పెడదామంటూ కూడా ఈ సమావేశంలో మాట్లాడారు. అయితే ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా ధరణిపై స్వల్పకాలిక చర్చ చేపట్టాలన్న యోచనలో అయితే ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ధరణి పోర్టల్ తీసుకొని వచ్చింది. ధరణి పోర్టల్ తీసుకొచ్చిన దానిపైన అప్పుడు ప్రతిపక్షాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. కేసీఆర్ కుటుంబం కోసం, అదేవిధంగా పెద్ద పెద్ద బడ వ్యాపారవేత్తల కోసం, రియల్ ఎస్టేట్ భూముల వ్యాపారాల కోసమే ఈ ధరణి తీసుకొచ్చారు. ధరణి వాళ్ళకే న్యాయం చేసింది, కానీ సామాన్య పేద రైతులకు మాత్రం న్యాయం జరగలేదు. ధరణితో చాలా మంది రైతులు నష్టపోయారు. కాబట్టి ఖచ్చితంగా తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ధరణి మార్చి భూమాత పోర్టల్ కూడా మేము తీసుకొస్తామని చెప్పి కూడా అప్పుడు హామీ ఇచ్చింది కాంగ్రెస్ సర్కార్. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి ధరణి పైన ఇప్పటికే కోదండరెడ్డి నేతృత్వంలో కమిటీ కూడా కమిటీ రిపోర్ట్ కూడా ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు అధికారులు కూడా వాళ్ళు సూచనలు చేశారు. ఖచ్చితంగా ప్రజాభిప్రాయంతోనే ధరణి మార్చాలని కూడా చెప్పిన నేపథ్యంలో అసెంబ్లీపై దీనిపైన చర్చ జరిగే అవకాశం కూడా కనిపిస్తా ఉంటుంది. రైట్ చందు, థ్యాంక్ యూ.